స్వామి చరిత్ర తెలుగులో మహాకాని వెంకటరావు గారు రాసిన దాన్ని నేను ఆంగ్లంలో దాన్ని అనువదించాను అనమాట. అనువదించిన ఒక సంవత్సరం కల్లా స్వామివారు రోజుకు 3 రోజులు ఒకేసారి కళ్ళ వచ్చానమాట. వచ్చేసి ఇక్కడ ఈ కార్యం చేయాలి, నువ్వు ఇక్కడ అన్నదానాలు బీదలకి వసతి కల్పించాలి అని కళ్ళ వచ్చి చెప్పడం జరుగుతుంది రోజు. నేను ఉండేది హైదరాబాద్లో, నేను ఇక్కడ వచ్చి ఏం చేయగలను, నా వల్ల కాదు అన్నాను. ఏదో కళ అనుకొని నేను ఊరుకున్నా. మళ్ళా నెక్స్ట్ రోజు అదే సమయం పొద్దున్న 4:30కి మళ్ళా కళ్ళ వచ్చాను. మళ్ళా కళ్ళ వచ్చి ఆ కార్యం నువ్వే చేయాలి, నువ్వే చేయగలవు అంటే నేను చేయలేను అన్నా. అంటే నువ్వెవరు చేయడానికి, నేను ఉండి చేయిస్తా కదా, నీ ద్వారా చేయిస్తాను, అది నువ్వే చేయగలవు అన్నాను. అంటే ఇట్లా 2వ రోజు వచ్చేటప్పటికి ఇంకా మా మిసెస్కి చెప్పాను, ఇట్లా స్వామి కళ్ళ వచ్చారు, ఏదో ఒకరోజు అంటే నేను ఏదో కళ్ళ అనుకున్నాను, కానీ ఇవాళ కూడా వచ్చి అట్లా చెప్పారు అంటే ఆమె కూడా కొంచెం ఆలోచనలో పడింది. 3వ రోజు వెంకయ్య స్వామి ప్రత్యక్షంగానే వచ్చేసారు అనమాట. 3 రోజు పట్టం నుంచి మనకి ఇవ్వబడినట్టు వచ్చింది. ఇంకా 3వ రోజు వెంకయ్య స్వామి ప్రత్యక్షంగా వచ్చి చేయవలసింది నువ్వే నాయన, నీ తప్ప ఎవరు చేయలేరు, నువ్వు మొదలెట్టు, మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పారు అన్నమాట. అయితే దీనికి జరిగిన 10 సంవత్సరాల ముందే మహాకాని వెంకటరావు గారు ఇక్కడ ఈ స్థలం తీసుకోమని చాలా బలవంతం చేశారు. నేనుండేది హైదరాబాద్లో, ఇక్కడ వచ్చి ఏం చేస్తాను అని కూడా చెప్పాను. అంటే లేదు నువ్వు తీసుకోవాలని చెప్పారు అనమాట. కరెక్ట్గా 10 సంవత్సరాలకి 2012లో తీసుకుంటే 2022లో వెంకయ్య స్వామి మహాకాని వెంకటరావు ఇట్లా కళలో రావడము, 3 రోజులు లైన్గా 3 రోజులు వచ్చి కళ్ళలో చెప్పడము. ఇంకా వెంటనే ఈ ప్లాట్ని ఒక ట్రస్ట్కి నేనే డొనేట్ చేశాను. రోజు వచ్చిన వారం రోజుల్లోనే వచ్చి ట్రాన్స్ఫర్ చేసేసాను. చేసి ఇంకా మెల్లిగా 2 సంవత్సరాలు పట్టింది ఇవన్నీ కట్టడానికి. 2022లోనే మొదలెట్టాను. ఇప్పుడు నిత్య అన్నదానము పేదలకి వసతి, ఇక్కడ ఉన్న గ్రంథపట్నం ఇవన్నీ తీసుకోవచ్చాను. వారం రోజులు 5 రోజులు తీసుకుంటూ ఉంటాను. అంతా ఉచితంగా అనమాట, ₹1 ఇచ్చేది లేదు ఎవరికి, అంతా ఉచితం. టీ, కాఫీలు, టిఫిన్లు, మధ్యాహ్నం భోజనము, రాత్రి. ధన్యవాదాలు స్వామి. మీ పేరు స్వామి? అశోక చక్రవర్తి.